ఏపీలో కూటమి ఏడాది పాలనపై సర్వే సంస్థలన్నీ ఒక్కొక్కటిగా తమ నివేదికలు విడుదల చేస్తున్నాయి. 2024 ఏపీ ఎన్నికలు దేశ రాజకీయాలను మార్చేలా ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో కూటమి విజయాన్ని దక్కించుకోవడంతో ప్రభుత్వంపై ప్రజలు ఎక్కువ ఆసక్తి పెట్టుకున్నారు. దీంతో ఈ ఏడాదిలో ప్రజల కోరికల మేరకు కూటమి పాలించిందా లేదా అనే విషయంపై చాలా ప్రైవేట్ ఏజెన్సీలు ఏపీలో సర్వేల పేరుతో హడావిడి చేస్తున్నాయి. గత ఎన్నికల్లో పార్టీల గెలుపోటములు అంచనా వేయడంలో పలు సర్వేలు విఫలమయ్యాయి. అయితే అతి తక్కువ సంస్థలు వేసిన అంచనాలు మాత్రం వాస్తవానికి దగ్గరగా వచ్చాయి. దీంతో కూటమి ఏడాది పాలనపై సర్వేలు చేశామంటూ కొన్ని సంస్థలు మళ్లీ హడావిడి చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఆరా తీసినట్లు వెల్లడిస్తున్నాయి. ఇటీవల ప్రజల్లో కూటమి పాలనపై వ్యతిరేకత మొదలైందని కేకే సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలోనే రైజ్ అనే సంస్థ విడుదల చేసిన సర్వే ఫలితాలు నేడు వైరల్ అవుతున్నాయి. సీఎం చంద్రబాబుతో సహా మొత్తం 25 మంది మంత్రుల పనితీరుపై రైజ్ సంస్థ సర్వే చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వెల్లడించింది. అంతేకాదు, మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, రామానాయుడు, నారాయణుల పనితీరుపై ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోందని వెల్లడించింది. దీంతో మొత్తం 25 మంది ఉన్న మంత్రివర్గంలో కేవలం 6 మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నట్లు రైజ్ తెలపడంతో ఈ సర్వే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక మిగతా మంత్రులు కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, స్వామి, సవిత, రాంప్రసాద్ రెడ్డి, సుభాష్లు రెడ్ జోన్లో ఉన్నారట. అయితే కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, గుమ్మడి సంధ్యారాణి, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, రామనారాయణ రెడ్డి, దుర్గేష్, అనగాని సత్యప్రసాద్ పనితీరుపై ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు నివేదికిచ్చారు. అయితే రైజ్ సర్వే నివేదికని సీఎం చంద్రబాబు కూడా పరిశీలించినట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు, పవన్ సొంతంగా తమ పార్టీ నేతల పనితీరుపై సర్వేలు చేయిస్తూ హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ మంత్రుల పనితీరు మెరుగుపడకపోవడంతో సీఎం అసంతృప్తిగా ఉన్నారట. ఇప్పటికే చాలా మంది పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సర్వే నివేదికలు కూడా ఆ మంత్రుల పనితీరుపై ఇలానే రిపోర్ట్ ఇవ్వడంతో వీటిపై సీఎం త్వరలో యాక్షన్ తీసుకోబోతున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మరి సర్వేల నివేదికలతో తారుమారవ్వనున్న ఆ మంత్రులు ఎవరో తెలియాలంటే కాస్త ఎదురు చూడాలి.